స్పెషల్‌గా డిస్ డిస్కోర్సెస్ మాత్రమే ఎక్కువ చెప్పడం జరుగుతుంది అరుదైనవి. దాంట్లో అంటే అనెక్డోట్స్, ఎపిసోడ్స్, చిన్న చిన్న సంఘటనలు అవి కాకుండా కొంచెం అరుదైనవి చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈవేళ చాలా అరుదైన పుస్తకం బుక్ అది. అది బాబా శరీరంతో ఉండగా ఆ మ్యాటర్ ఎక్కడ పబ్లిష్ అవ్వలేదు. చేతి వ్రాతలోనే ఉండిపోయింది. మ్యానుస్క్రిప్ట్‌లోనే ఉండేది. బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా 2017 వరకు కూడా అది వెలుగులోకి పబ్లిష్ అవ్వలేదు. 2017లో పబ్లిష్ అయింది. ఆ బుక్ పేరు కూడా టిఫిన్ లెక్చర్స్. టిఫిన్ లెక్చర్స్ అని పేరు ఎందుకొచ్చింది అని చెప్పాలంటే అది ఈరోజు సరిపోదు. ఇంకో రోజు ఎప్పుడో చెప్తాను దాని గురించి. ఆ టిఫిన్ లెక్చర్స్ బుక్ కూడా చాలా కాస్ట్లీది. అది రూ. 3,300 పుస్తకం. 3,300 పెట్టి నేను కొనుక్కున్నాను. దాన్ని బిల్వెట్ బాబాలో వేయడానికి కూడా నేను రిటర్న్ పర్మిషన్ అడిగితే నువ్వు ఇష్టం వచ్చినట్టు వేయడానికి వీల్లేదు, అది అరుదుగా ఎప్పుడైనా ఒకసారి వేయాలి, ఏడాదిలో 1 or 2 times, అది కూడా కొన్ని పేరాలు మాత్రమే, అంతా యాజ్ ఇట్ ఈజ్ బుక్లో ఎక్కువ భాగం రీప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు. అందులో రిటర్న్ పర్మిషన్ టేకన్ అన్నది రిఫరెన్స్ రాయాలి ప్రతిదానికి అని చెప్పి 5-6 కండిషన్స్ పెట్టి నాకు పర్మిషన్ ఇచ్చారు, రిటర్న్ పర్మిషన్. నేను అక్కడ ట్రస్ట్ వాళ్ళకి కాపీరైట్ అథారిటీస్కి రాస్తే కాపీరైట్ పర్మిషన్ ఇచ్చారు నాకు బిల్వెట్ బాబా వేయడానికి. ఇంకే విధంగానూ కూడా నోటితో చెప్పొచ్చో నాకు తెలియదు. రిటర్న్గా మాత్రం ఎవరు కూడా దీన్ని కోట్ చేయడానికి అధికారం లేదు, అన్లెస్ దే టేక్ ఎ రిటర్న్ పర్మిషన్. పూర్వం లైట్గా తీసుకునేవారు. ఈ బుక్ మాత్రం చాలా విత్ కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ తోటి ఇచ్చారు నాకు. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ క్విజ్ అనే ఐటమ్ ఉంది బిల్వెట్ బాబాలో. ఆ క్విజ్కి ఎంచుకుని దీన్ని ఎన్నో రకాల ఏడాది కోసం చొప్పున దీంట్లోది హలో ఇయర్లీ ఒకటి చొప్పున పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ ట్వైస్ వేయచ్చు, కానీ అరుదుగా ఏమన్నారని ఎక్కువ సార్లు వేస్తే మళ్ళీ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఇస్తారేమో అని నేను ఏడాదికి ఒక క్విజ్ మాత్రమే టిఫిన్ లెక్చర్స్తో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు లెక్చర్స్ కానీ నేను టేకప్ చేశాను. ఇది కొన్ని సెలెక్టెడ్ చెప్దామని మీకు, ఓవరాల్గానే కాబట్టి ఇంత అభ్యంతరం ఉండకపోవచ్చు. అది కూడా కొద్దిపాటు మాత్రమే చెప్పదలుచుకుని ఈవేళ టేకప్ చేశాను. ఇక్కడ డేటు, మంత్, ఇయర్ కాకుండా వీక్ డే ఏ వారం నాడు జరిగిందో ఆ సంఘటన, ఆ వారం కూడా వేయడం జరిగింది. వీటిని వారంతో సహా ఉంటుంది. ది 16 months కాలంలో బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ 16 నెలలు, 1926 సంవత్సరం, 1927 సంవత్సరం. ఆ పీరియడ్ ఎలాంటిదంటే మెన్ మండల్కి బాబా ఇంకా అప్పటికి శిక్షణ ఇస్తున్నారు, స్వయంగా ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారు, స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తున్నారు మెన్ మండల్కి. వాళ్ళకే చెప్పారు ఇవి కూడా. నడకని చెప్పి జస్ట్ వాక్, మార్నింగ్ వాక్ కింద బయలుదేరి కూడా తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయి ఒక రోజు పూట చొప్పున మొత్తానికి ఆ పీరియడ్లో ఇచ్చేవారు. అంచేత ఏ డేట్ని ఏ సందర్భంలో ఇచ్చారో అన్నీ ఉంటాయి దీంట్లో. అందులో భాగంగానే ఇగో అన్న దాని మీద చాలా రేరు విషయాలు ఎక్కడా లేని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎక్కడా లేని పబ్లిష్ చేస్తున్నాం, కానీ నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోదలుచుకోలేదని చేత దాని ప్రాధాన్యత తెలియట్లేదు చాలా మందికి. బిల్వెట్ బాబా మ్యాగజైన్ గురించి కూడా ప్రాధాన్యత చాలా రేర్. ఈగో గురించి నేనే ఆశ్చర్యపోయాను. చదివి టిఫిన్ లెక్చర్లోనే క్విజ్ ఇచ్చి ఆన్సర్ చేశాను, అంత అరుదైంది. అవి ఇలాంటి చోట చెప్పినా కూడా వేస్ట్, ఎవరు రావటం లేదు, వింటలేదు. తక్కువ మందికి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు. కనీసం గ్యాదరింగ్గా 50 or 100 ఉంటే తప్ప ఏదో చెప్పేస్తే ఏదో 3-4 ఇది ఈ చెవును ఇది ఆ చెవును వదిలేస్తుంది. అంత రేర్ విషయాలు చెప్పడం కూడా వేస్ట్ అని చెప్పి నేను వినడానికి కూడా టైం పడుతుంది వదిలేస్తాను. ఇది ఈ పుస్తకం గురించిను నాటి ఈ బుక్ గురించి, దీంట్లో ఉన్న విశేషాల గురించి కొంచెం కూలంకషంగా మీతోటి ప్రారంభించాను. ఒక రోజులో అవ్వాలి, కానీ ఈరోజు ఉపోద్ఘాతం ఉంది కాబట్టి
ఉపోద్ఘాతానికి ఒక 10 నిమిషాలు తీసుకుంటుంది. చేత ఇవాళ నేను కంప్లీట్ చేయలేకపోవచ్చు. అయినప్పుడు కూడా ఇందులో చాలా అరుదైన ఇన్సిడెంట్స్ కూడా పక్కని దొర్లుతూ ఉంటాయి. అవి నా నాలెడ్జ్లో ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి. అనెక్డోట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నా స్పీచెస్లో ఉన్న అదే ప్రత్యేకత. అవి దొరుకుతుంటే అవి చెప్తూ ఉంటాను నేను. అది సెపరేట్గా కాకుండా ఇందులోనే చెప్పిస్తూ ఉంటాను. అలాంటి అరుదైన ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అవి చెప్తూ ఉంటాం. అందుకే టైం కూడా ఎక్కువ తీసుకుంటాను నేను. ఇది సాటర్డే 5th June 1926 రోజు సాటర్డే. డేట్ ఏమో 5వ తారీఖు జూన్ నెల 1926 సంవత్సరం. అప్పుడు జరిగిన సంఘటన. ఇక్కడ ఈ డిస్కోర్స్ ఎవరికి ఇచ్చారంటే రామచంద్ర గడేకర్ అనే ఆయనకి ఇచ్చారు. రామచంద్ర గడేకర్ కనోబారావు గడేకర్ అని వీళ్ళ నాన్నగారి పేరు. అతను రోడ్డు పక్కన కూర్చొని చెప్పు కుట్టుకునేవాడు. కాబ్లర్ అతను చెప్పులు కుట్టించుకునేవాడు అనమాట వీళ్ళ నాన్నగారు. ఈ రామచంద్ర గడేకర్ కొడుకు దిగంబర్ గడేకర్ ఇప్పటికి బతికే ఉన్నారు. కోనాలో వాళ్ళ ఇంటికి కూడా 5-6 సార్లు వెళ్ళాను నేను. దిగంబర్ గడేకర్ మా ఈ కనోబారావు గడేకర్ మనవడు అనమాట, కొడుకు. అప్పటికే ఇతను బాగా తండ్రి చెప్పులు రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుని వృత్తిలో ఉన్నప్పుడు కూడా నీచ స్థితిలో ఉన్న ఈ నీచ స్థితిని నేను రాయలేదు, వీళ్ళే రాశారు. అంటే వాళ్ళు చిన్న స్థితిలోనే ఉన్నారు. అప్పటికి అన్టచబిలిటీ కూడా ఎక్కువ ఉంది. 1926-27 అంటే అంటరాంతరం చేత కులాన్ని బట్టి కూడా అంటరాంతరం ఉండేది ఇంకా అప్పుడు. అందుచేత అంత స్థితిలో ఉన్నా కూడా చదువు మాత్రం బాగా చదువుకున్నాడు. ఇక్కడ రామచంద్ర గడేకర్ అనే విషయం ఇక్కడ రాశారు. ఆ రాసిన విషయం మీకు తెలుగులో చెప్తున్నాను. అకార్డింగ్ టు ఛాంజీస్ డైరీ. ఇది ఎక్కడి నుంచి తీశారంటే ఛాంజీ డైరీ అని. ఛాంజీ అంటే సెక్రటరీ ఛాంజీ కాదు, వేరే ఛాంజీ ఉండేవారు. అతను ఛాంజీ అని పిలిచేవారు. రంజు అబ్దుల్లా డైరీస్ అని ఒకటి ఉంది. రంజు అబ్దుల్లా డైరీస్ కూడా బుక్ ఉంది అందులో. ఆయన రాసింది సాఫ్స్ అండ్ థ్రాప్స్ అని బుక్ కూడా ఉంది, బ్రహ్మాండ. అది కూడా అవైలబిలిటీ లేదు. సాఫ్స్ అండ్ థ్రాప్స్ అప్పుడే పోయి ఇప్పుడు ఎక్కడ కనుమరుగైపోయింది ఆ బుక్. అందులో హజరత్ బాబాజాన్ స్కూల్ పిల్లలు, అంటే ఇప్పుడు ఉన్న హజరత్ బాబాజాన్ స్కూల్ కాదండి, ఇప్పుడు బాబా నడిపిన హజరత్ బాబాజాన్ స్కూల్. ఆ స్కూల్లో పిల్లలు ఏడుస్తూ ఉండేవారు అకారణంగా, అంటే స్పిరిచువాలిటీ లోపలికి వెళ్ళి. అందుకని సాఫ్స్ అండ్ థ్రాప్స్ అని పెట్టారు. చేత రంజు అబ్దుల్లా డైరీస్ అని వేరే బుక్ ఉంది. ఆ బుక్ పబ్లిష్ అయింది కూడా. ఆ డైరీస్ నుంచి కాకుండా ఛాంజీస్ డైరీస్ నుంచి పికప్ చేసింది అని చెప్పి రాస్తున్నారు ఇక్కడ. అకార్డింగ్ టు ఛాంజీస్ డైరీ, రామచంద్ర గడేకర్ had been experiencing much anxiety in connection with his college studies. అప్పటికే కాలేజ్ స్టడీస్ అంటే చాలా అడ్వాన్స్డ్ చదువు అని చెప్పుకోవాలి. స్కూల్ కూడా హై స్కూల్ కాకుండా కాలేజ్ స్టడీస్. చదువుల్లో మునిగిపోయి చాలా ఆతృతంగా చాలా ఆవేదనతో ఉండేవాడు, టెన్షన్గా ఉండేవాడు అన్నమాట. అండ్ ఎక్స్పీరియన్సింగ్ మంచి యాంగ్జైటీ ఇన్ కనెక్షన్ విత్ హిజ్ కాలేజ్ స్టడీస్ అండ్ హిజ్ రీసెంట్ ఎగ్జామినేషన్స్. రీసెంట్గా జరిగిన పరీక్షల్లో దానికి కూడా చాలా టెన్షన్ పడి చాలా కష్టపడి కష్టపడి పైకి వచ్చారు. ఎక్కువ చదువుకున్నాడు అసలు ఆ ధైర్యకాలంలో. తండ్రి చెప్పు కుట్టివాడైనప్పుడు కూడా అదొక అర్థమైంది. పునరీత్యా కూడా అంటరాని వాడే అప్పటికి. అందుచేత అప్పటి కాలంలో ఇంత చదువు చదివాడంటే అదొక ప్రత్యేకత. అందుచేత హిజ్ కాలేజ్ స్టడీస్ అండ్ హిజ్ రీసెంట్ ఎగ్జామ్స్. బాబా టోల్డ్ హిమ్. ఆ టెన్షన్లో ఉండేవాడు కాలేజ్ స్టడీస్లో. బాబా టోల్డ్ హిమ్ అంటే బాబా దగ్గరే ఉండేవాడు, మెహరాబాద్లో ఉండేవాడు ఇతను. హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్ కింద కూడా చేశారు ఈయన ఇదే టైంలో. హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచింగ్ పాఠాలు కూడా చెప్పేవారు. బాబా ఎంచుకున్నారు ఇతను కూడా ఇతను వన్ ఆఫ్ ది టీచర్స్ అనమాట హజరత్ బాబాజాన్ స్కూల్ నడిపినప్పుడు. అంచేత బాబాతోటి సంబంధంలో ఉండేవారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వస్తూ ఉండేవాడు. బాబాతోటి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో లేరు, ఫ్యామిలీ క్వార్టర్స్ అని అందులో ఉండేవాడు కాదు, నగర్ నుంచి వస్తుండేవాడు. అంచేత ఇతను ఈ ఎగ్జామ్స్కి అది చదువుకుంటూ అప్పుడు విద్యార్థి దశకి 26 ఏళ్ళు ఎంతో ఉంటాయి అతనికి. 1905లోనే ఎప్పుడో పుట్టాడు ఇతను. 1905లో పుట్టాడు. ఇది 26 అంటే 21 ఏళ్ళు ఉంటాయి అతనికి అప్పుడు. ఆ కాలంలో టెన్షన్ పడుతుంటే బాబా అప్పుడు అతను చెప్పాడు,
ఈ చెప్పి 2 మాటలు చెప్పినప్పుడు డిస్కోర్స్ కూడా ఇచ్చారు. ముందుగా బాబా ఆయనకి చెప్పిన మాటలు ఏమిటంటే, ది ఎంటైర్ క్రియేషన్ వాజ్ కాజ్డ్ బై దిస్ సేమ్ రెస్ట్లెస్నెస్. నువ్వు ఏదైతే అవిశ్రాంతంగా స్థిమితం లేని పరిస్థితిలో ఉందో నీ మనస్సు స్థిమితం ఉండదు. మహా టెన్షన్ ఉంటుంది. ఏం చేద్దామన్న పాల్పోదు. ట్రైన్కి కొద్ది నిమిషాలే టైం ఉందనుకోండి, స్టేషన్కి వెళ్ళాలి, అందుకోగలమా లేదా, ట్రాఫిక్ జామ్ ఉంటుందా, వర్షం ఉంటుందా, అనేక రకాల టెన్షన్ తోటి బయలుదేరుతుంటాం. ట్రైన్ ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో. అదే అలాగే ఈ పరీక్షలకి కూడా అది కూడా నాకు కూడా ఎక్కువ టెన్షన్ ఉంది. నాకు ఆ జబ్బు ఉండేది, అది ఉన్నా కూడా మర్చిపోయేవాడు, నేను రాయలేకపోయాను. దాని చేత ఫెయిల్యూర్స్ ఎక్కువ. గుర్తుండేది కదా, మెమరీ పవర్. కంగారు బట్టి ఎలా రాయాలో తెలిసింది కాదు. ఆ పరిస్థితుల్లో అలా కంగారు పడుతుంటే, ఎందుకు అలా కంగారు పడతాను, అసలు ఈ సృష్టి అంతా కూడా ఈ స్థిమితం లేకుండానే ఉంది, ఎవరికి పీస్ లేదు, కంగారుగా అందులో పరుగులు ఉరుపు జీవితం అంటారు, అలాగే ఉండేది అని అంటున్నారు బాబా. ది ఎంటైర్ క్రియేషన్ వాజ్ కాజ్డ్ బై దిస్ సేమ్ రెస్ట్లెస్నెస్. అసలు ఈ క్రియేషనే అవిశ్రాంత పరిస్థితి నుంచే ఈ క్రియేషన్ వచ్చింది అని చెప్తాను. చేత అసలు ఆ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో, మెంటల్ డిస్టర్బెన్స్ అనండి, ఏదైనా ఖయాస్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో, పెద్ద మాట అవుతుంది అయినా చెప్తున్నాను. ఖయాస్, గందరగోళ పరిస్థితుల్ని ఖయాస్ అంటారు. ఆ ఖయాస్ లోంచే ఈ క్రియేషన్ వచ్చింది అనమాట, ఈ సృష్టి. దట్ ఎంటైర్ క్రియేషన్ వాజ్ కాజ్డ్ బై దిస్ సేమ్ రెస్ట్లెస్నెస్ ఎన్స్నేర్డ్ అన్నారు. అంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాడు అన్నట్టు మానవుడు. ఈ పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు ఇబ్బందికరం, అప్పుడు కుల ద్వేషాలు అనేక రకాలుగా అప్పుడు ఉండి, ముఖ్యంగా అప్పుడు డబ్బులు లేక బేదరికంతో చాలా ఎక్కువ కష్టాలు ఉంటుంది. ఎక్కువ మంది సంతానం, తక్కువ రాబడి, దాంతో ఎక్కువ మంది కష్టాలు పడేవారు. ఇంకా అది కాక ఇంకా సాంఘికంగా చూస్తే అంటరాంతరం, కుల ద్వేషాలు. That the entire creation was caused by this same restlessness ensnared in it. అందులో దాంట్లోకి ఈ దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాడు మానవుడు. ఈ క్రియేషన్ యొక్క లక్షణమే అది, ఇక్కడి నుంచే పుట్టింది, గందరగోళ పరిస్థితుల్లోంచే ఈ సృష్టి పుట్టింది అని చెప్తాను బాబా. మ్యాన్ కెనాట్ నో హిమ్సెల్ఫ్. అంచేత తానెవరు తాను తెలుసుకునే పరిస్థితుల్లో మానవుడు లేడు. నేను మానవుడి కాదు, నేను అసలు భగవంతుడినే, ఆ స్థితికి ఎప్పటికైనా నేను చేరుకోవాలి అని ధ్యాస కూడా మానవుడికి ఉండదు. ఎందుకంటే వాడు అనేక స్థిమితం లేదు. స్థిమితం లేని అస్థిరత్వంతో, చాలా గందరగోళ పరిస్థితులతో రోజులు నెట్టుకురావడం చాలా కష్టం అయిపోయాయి. దినదిన 100 ఏళ్ళ ఆయుష్యం అని చెప్పి ఓ సామెత ఉంది. ప్రతిదినం కూడా ఒక సమస్య, ప్రాబ్లమే. ఆ సమస్యల వలయంలో చిక్కుపోయి ఉంటాడు. అందుచేత తానెవరో తాను తెలుసుకునే పరిస్థితిలో ఉండడు అని చెప్తున్నారు. మ్యాన్ కెనాట్ నో హిమ్సెల్ఫ్ అంటే అది, మానవుడు తాను ఎవరో తాను తెలుసుకోలేడు. వాట్ ఎవర్ ది ప్రాబ్లం యూ ఫేస్, నువ్వు ఏ సమస్యను ఈనాడు ఈ సృష్టిలో నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎవరికి చెప్తున్నారు, రామచంద్రారెడ్డి గారికి చెప్తున్నారు బాబా. అంచేత వాట్ ఎవర్ ది ప్రాబ్లం యూ ఫేస్, నువ్వు ఏ రకమైన సమస్య ఎదుర్కొన్నా కూడా నీ జీవితంలో, వాట్ ఎవర్ ది ఎక్స్పెక్టేషన్స్, నీ జీవితంలో అనేక ఇలా అవుదా అని కొన్ని లక్ష్యాలు ఉంటాయి నీకు. ఎన్ని రకాల లక్ష్యాలు నీకున్నా కూడా, వాట్ ఎవర్ ది ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఎవర్ ది ఫియర్, నువ్వు వాటి చేరుకోగలనా లేదా, ఈ జీవితం గడపగలనా లేదా అని భయభ్రాంతులతో నువ్వు జీవితం గడుపుతున్నావు. చేత ఏ రకమైన భయభ్రాంతులతో ఉన్నా, ఏ విధమైన ఆశలు పెట్టుకున్నా, ఏ విధమైన ఇంకా ఉన్నారు సమస్యలతో నువ్వు చెప్పుకున్నా, వాట్ ఎవర్ ది ఫియర్, రిమైన్ కామ్. నువ్వు మాత్రం వేటికి కూడా చెల్లించకుండా కామ్గా ఉండు, నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచు. దీని లక్షణం ఏది, ఇలాగే జరుగుతుంది, దీనికి కామ ఫుల్ స్టాప్ లేదు, అలా కంటిన్యూస్గా ఉంటూ జీవితంలో ఉంటూనే ఉంటుంది. ఒక సమస్య కాకపోతే ఇంకో సమస్య ఉంటూనే ఉంటుంది. అది సమస్యలతోటే పుట్టిన సృష్టి కాబట్టి సమస్యలతోటి మునిగిపోతూ ఉంటారు మానవుడు. తానెవరో తాను తెలుసుకునే పరిస్థితిలో కూడా మానవుడు ఉండడు.
చేత వాటిని ఏమాత్రం కూడా నువ్వు కేర్ చేయొద్దు, ఏవి కూడా లక్ష్య పెట్టొద్దు. వాటిని చాలా గడ్డి పరకలా పక్క తీసి పడే, తృణప్రాయంగా అని చెప్తూ ఉంటారు. తృణం అంటే గడ్డి పరక, తృణప్రాయంగా అంటే గడ్డి పరకలాగా వాటిని పక్కన నెట్టేయాలి, అంటే డోంట్ కేర్ అని, దానికి ఏమి ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెప్పారు బాబా. Do not allow the fear to sink in its roots into your mind. ఈ భయభ్రాంతులు అని ఒక చెట్టు అయితే దాని వేళ్ళని నీ మనసులో చొచ్చుపోకుండా చూడు అన్నారు. అంటే కూకటి వేళ్లతో నీ మనసులో చెట్టు కింద తయారవుతుంది, వేళ్ళని నీ మనసులోనే ఉంటాయి, ఇంక దాన్ని చంపడం కష్టం. చేత దాని యొక్క వేళ్ళు రూట్స్ ఏదైతే ఉన్నాయో దీని మనసులోకి వెళ్ళనివ్వకు, పై పైన దాన్ని చంపేయి. ఆ భయం అన్నది, భయభ్రాంతులు అన్నదాన్ని భయం చెప్తారు ఇక్కడ. డు నాట్ అలౌ ది ఫియర్ టు సింక్ ఇట్స్ రూట్స్. దాని సింక్ అంటే లోపలికి చొచ్చుకుపోవడం అనమాట, భూమి లోపలికి చొచ్చుకుపోవడాన్ని సింక్ అంటాం. ఇక్కడ మనస్సు అని భూమి అనమాట, నీ మనస్సు అని భూమిలోకి దాని వేళ్ళని పోనివ్వద్దు. అంటే పై పైనే ఉండని తప్ప నీ మనసుని పాతుకుపోకుండా చూసుకో. పాతుకుపోవడం అనే మాట కూడా తెలుగులో అంటాం మేము. చేత నీ మనస్సులో ఈ భయం అన్నది, భయభ్రాంతులు అనేవి పాతుకుపోకుండా చూసుకో, జాగ్రత్త తీసుకో అని చెప్పారు. డు నాట్ అలౌ ది ఫియర్ టు సింక్ ఇట్స్ రూట్స్ ఇన్ టు యువర్ మైండ్. దానికి అర్థం అవుతుంది. తర్వాత ఏమంటున్నారు, వెన్ ఇట్ కమ్స్, ఒకవేళ నీకు ఆ భయభ్రాంతులు నేను ఆవరించి సమయం వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పు. ఏమనుకుంటున్నారు, సే టు ఇట్, ఆ భయభ్రాంతులకి ఈ విధంగా చెప్పు. గో టు బాబా, బాబా దగ్గరికి పోండి మీరు, నా దగ్గరికి వద్దు అని చెప్పి గో టు బాబా అన్నారు. అంటే నీకు భయభ్రాంతులు నేను ఆవహించి సమయం వస్తే నువ్వు దాన్ని నెట్టివేయి, బయటకు నెట్టేసి గో టు బాబా, బాబా దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రాకు, భయం ఉన్నది నా దగ్గర రాకు, బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పమంటున్నారు. ఎంత చక్కగా చెప్పారు బాబా సలహా. వెన్ ది ఫియర్ కమ్స్, సే టు దట్ ఫియర్ గో టు బాబా, బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. నెక్స్ట్ ఏమని చెప్పారు, ది పర్సన్ హూ హ్యాజ్ లెర్న్ టు డూ దిస్ వన్, ఎవరైతే తన దగ్గరికి రానివ్వకుండా బాబా దగ్గరికి తోసేసారో అటువంటి వ్యక్తి అతను సఫలీకృతులు అవుతారు అని చెప్పారు. ఆల్ దిస్ ఎజిటేషన్ అంటే ఈ గందరగోళ వ్యతిరేక పరిస్థితులు అనమాట, సానుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితుల్ని ఎజిటేషన్ అంటారు. సానుకూలంగా ఉంటే ఏం పర్వాలేదు, ప్రతికూలంగా ఉంటే ప్రతికూల పరిస్థితుల్ని ఎజిటేషన్. ఆల్ దిస్ ఎజిటేషన్ అంటే ఈ గందరగోళ పరిస్థితి, ఈ భ్రమ ఇదన్నమాట. ఎజిటేషన్ ఎమనేట్స్ ఫ్రమ్ చైతన్య. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చైతన్య కాన్షియస్నెస్ నుంచి పుట్టింది. చైతన్య అంటే హిందీ సంస్కృతం వాడది, హిందీ సంస్కృతంలో కూడా చైతన్య అనొచ్చు, మన తెలుగులో కూడా చైతన్యము అంటాం, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. చేత ఈ గందరగోళ పరిస్థితులన్నీ ఈ చైతన్యం నుంచి పుట్టినవే. ఈ చైతన్య ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒక చాప్టర్ ఉంది గాడ్స్ ఫిక్స్లో. చేత ఈ చైతన్య పురోగతి చెందుతున్న కొద్దీ కూడా ఈ అవే క్రియేట్ చేస్తుంది, చైతన్యం క్రియేట్ చేస్తుంది ఈ భయభ్రాంతులు కానీ, గర్వాన్ని కానీ, ఇగోని కానీ, ఇంకోటి కానీ అన్నిటికీ క్రియేట్ చేసేది ఆ చైతన్యం. ఆల్ దిస్ ఎజిటేషన్ ఈ ఎమనేట్స్ అంటే సంభవిస్తుంది, పుడుతుంది అని, ఉద్భవిస్తుంది అని. ఎమనేట్స్ అంటే ఉద్భవిస్తుంది. ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, కాన్షియస్నెస్, చైతన్యం నుంచి. ఆల్ దిస్ ఎజిటేషన్ ఎమనేట్స్ ఫ్రమ్ చైతన్య అండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్. ఇట్ అంటే ఇక్కడ ఫియర్ అనమాట. దేని గురించి చెప్తున్నారు, ఫియర్ గురించి చెప్తారు, భయభ్రాంతం గురించి. ఆ భయం అన్నది నథింగ్ బట్ ఇల్యూజన్, ఆ భయం అన్నది ఒక భ్రమ మాత్రమే, నిజంగా లేదు. లేదు ఉన్నట్టు మీరు భ్రమపడి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. అంచేత ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్. అంచేత ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్, అది ఒక భ్రమే. దాన్ని హిందీలో భాస్ అంటారు, బిహెచ్ఎస్, భాస్ అంటే భ్రమ అనమాట. లేనిది ఉన్నట్టు భ్రమింపజేసేది భ్రమ. ఇల్యూజన్ అంటే భ్రమ, దాన్ని హిందీలో భాస్ అంటారు. అంచేత భాస్ అనేవాడు కూడా ఇక్కడ రాశారు, అంచేత చెప్తుంది నథింగ్ ఈజ్ బట్ గాడ్ అన్నారు. ఈ బట్టికి చాలా సందర్భోచితంగా అర్థాలు ఉన్నాయండి. మన కొంతమందికి బట్ అంటే ఒకటే తెలుసు, బట్ అంటే ఓన్లీ అని అర్థం ఉంది, బట్ అని ఆల్సో అని అర్థం ఉంది,
కానీ అని కూడా అర్థం ఉంది. ఈ అశ్రార్థం కాకుండా ఆల్సో అని, ఓన్లీ అని కూడా బట్కి అర్థం ఉంది, బ్యూటీ బట్కి. ఇక్కడ ఆల్సో తీసుకోవాలి మనం. నథింగ్ ఈజ్ బట్ గాడ్ అన్నారు, అంటే నథింగ్ ఈజ్ ఆల్సో గాడ్ అని. ఈ నథింగ్ అన్నది కూడా ఏమీ లేని శూన్యత్వం, ఏమీ లేదు. సృష్టి అంతా నథింగే కదా. ఉంది అనుకుంటున్నాం, ఇది రియల్ కాదు. ఇది ఈ సృష్టి అంతా కేవలం భ్రాంతి మాత్రమే. భ్రాంతిమయమైన ఈ జగమున బాధపడుకోయే పాటలో ఉంది, భ్రాంతిమయమైన ఈ జగతిని బాధపడుకోయేది. అది భ్రాంతిమయమైన ప్రపంచంలో నువ్వు ఏ విధంగానూ బాధపడవద్దు అని ఒక పాట. అలాగే ఈ నథింగ్ అన్నది ఈజ్ ఆల్సో గాడ్. ఈ నథింగ్ ఏదైతే ఉందో, ఈ క్రియేషన్ ఏదైతే ఉందో అది కూడా భగవంతుడే అంటున్నారు. ఆల్సో ఉపయోగించాలి, బట్ అంటే ఇక్కడ ఆల్సో. నథింగ్ ఈజ్ బట్ గాడ్ అంటే నథింగ్ ఈజ్ ఆల్సో గాడ్. తర్వాత ఏమంటున్నారు వాక్యంలో, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అన్ని భగవంతుడే, భగవంతుడు కాందేది లేదు. అండ్ నథింగ్ ఈజ్ ఆల్సో గాడ్. చేత గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, సర్వము భగవంతుడే కాబట్టి. అండ్ నథింగ్ ఈజ్ ఆల్సో గాడ్. చేత నథింగ్ కూడా భగవంతుడే. ఈ లేమితనం ఏమీ లేనిది ఉందని భ్రమిస్తున్నాం. చేత ఇల్యూషన్, ఈ క్రియేషన్ అది కూడా భగవంతుడే అని చెప్తారు. ఈ క్రియేషన్ అయినా కూడా, భ్రమపడేదైనా కూడా, ఈ నథింగ్ అన్నా కూడా ఎన్ని విధాలు ఇల్యూషన్ అనొచ్చు, నథింగ్ అనొచ్చు, అది కూడా భగవంతుడే. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఈజ్ ఆల్సో గాడ్. భగవంతుడు అది నథింగ్ కూడా భగవంతుడే. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్, ఇది మనంతా చెప్పుకునే మాట. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ అంటే సర్వ ప్రదేశాల్లోనూ ఉన్నాడు. చేత సర్వత్రాను, సర్వకాల సర్వావస్థల్లోనూ ఉన్నాడు. కాలంలో కూడా మూడు కాలాల్లోనూ ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. వర్తమానంలో ఎక్కువ ఉంటాడని చెప్పారు బాబా. ఈ లివ్స్ ఇన్ ది ప్రజెంట్ అన్నారు బాబా. చేత ఆయన ఉనికి వర్తమానంలో ఎక్కువగా ఉంటుంది. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్, సర్వత్రా ఉన్నాడు. ప్రతి పిపీలికాది పర్యంతం ప్రతి వస్తువులోను, ప్రతి జీవరాశిలోను, జీవించున్నదైనా చరాచరాలు అంటారు. కదిలిది కదలంది. చరము అంటే కదిలిది, అచరము అంటే కదలంది. చరాచరాలు, ఈ కదిలిది కదలని వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న కదల అంటే కదలదు. రాడు అవి కదలవు కదా, పెద్ద పెద్ద కొండలు అవి కదలవు. అలాగే స్థిరంగా ఒకటే ఉంటాయి. అందులో కూడా భగవంతుడు ఉన్నాడు, రాళ్ళు రప్పల్లో కూడా. చేత గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. సమ్ టైమ్ డ్యూరింగ్ ది సేమ్ డే, అదే రోజున, ఇంకో సమయంలో, అంటే అదే రోజున అంటే ఇది ఏ రోజు, 5th June 1926 సాటర్డే, శనివారం రోజు, జూన్ నెల, తారీఖు 5, సంవత్సరం 1926. చేత సమ్ టైమ్ డ్యూరింగ్ ది సేమ్ డే బాబా గేవ్ ది ఫాలోయింగ్ డిస్కోర్స్ టు ఆల్. ఇతను ఒకటికే కాకుండా అందరికీ ఇతను ప్రత్యేకంగా ఈ మాటలు చెప్పారు రామచంద్ర గడేకర్కి. అదే రోజున అందరినీ కూర్చోబెట్టుకుని, వేరే మెన్వండర్ని కూడా కూర్చోబెట్టుకుని ఈ క్రింది డిస్కోర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజు చెప్పిన అసలు డిస్కోర్స్ కు మనం పెడుతున్నామండి. ముందరేమో ఉపోద్ఘాత ఏ కాలంలో చెప్పారో అవి అన్ని చెప్పుకున్నాం, ఎవరికి చెప్పారో చెప్పుకున్నాం. రామచంద్ర గడేకర్కి, అతను హజరత్ బాబా స్కూల్లో టీచర్గా చేసేవాడప్పుడు. వాళ్ళ తండ్రి పేరు కనోబారావు గడేకర్. అక్కడ ఎపిసోడ్ కూడా చెప్పుకుందామండి. ఇది దీని హెడ్డింగ్ చెప్పి ఇది మళ్ళీ థర్స్డే పోస్ట్పోన్ చేస్తాను ఈ డిస్కోర్స్. దీని హెడ్డింగ్ ఏమిటంటే డిస్కోర్స్ ఇది వాండరింగ్ ఆఫ్ ది మైండ్ ఇన్ మాయా. అంటే మాయలో మనస్సు యొక్క తిరుగులాట తిరుగుతూ ఉంటుంది. పని లేకుండా తిరగడాన్ని వాండరింగ్ అంటారు. అంటే ఏమి పని లేకుండా ఇక్కడికి అక్కడికి పిచ్చి కుక్కలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తాడు వాడికి తెలియదు, తిరుగుతాడు. దాన్ని వాండరింగ్ అన్నారు. జర్నీను ట్రావెల్ అనకూడదు. ట్రావెల్ జర్నీ అంటే కొంచెం అర్థవంతమైంది. ఈ వాండరింగ్ అంటే అర్థవంతం లేదు. పిచ్చాడు తిరుగుతూ ఉంటాడు. మస్తులు అలాగే తిరిగారు, వాండరింగ్ అన్నారు. మస్తులు తిరిగిదాన్ని వాండరింగ్ అన్నారు. చేత ది వాండరింగ్ ఆఫ్ ది మైండ్ ఇన్ మాయా. ఇన్ మాయా అంటే ఈ క్రియేషన్ లో. మాయ అంటే మనకు తెలుసు కదండి, ఇల్యూజన్, క్రియేషన్, ఈ సృష్టిలో. చేత మాయలో మనస్సు యొక్క తిరుగులాట, ది మనస్సులో తిరుగుతూ ఉంటుంది మాయ ఎప్పుడు కూడా. చేత ది వాండరింగ్ ఆఫ్ ది మైండ్
ఏది తిరుగుతోంది? మైండ్ తిరుగుతోంది. ఎక్కడ తిరుగుతుంది? మాయలో తిరుగుతోంది. అంటే ఈ సృష్టిలో మనస్సు అనేది ఊరికే దానికి ఎంత పోకడు పోతూ ఉంటుంది. మనస్సుని కట్టిపెట్టడం చాలా కష్టం. దానికి కట్టిపెట్టకుండా చోట నిలవదు. దానికి స్థిరత్వం లేదు. ఒకసారి ఒకటి ఆలోచిస్తుంది, ఇంకోసారి ఇంకోటి ఆలోచిస్తుంది. ఒకసారి ఒకటి నీకు మంచివాడు అవుతాడు, ఇంకోసారి వాడు చెడ్డవాడు అవుతాడు. ఒకసారి నీకు వాడు చెడ్డవాడైనా కూడా లోపలేమో మంచిగా నటిస్తూ ఉంటాడు. వాడంటే నీకు ప్రేమ అన్నట్టు. నిజంగా ప్రేమ వేరే వాళ్ళ మీద ఉంటుంది. చేత ఇది కూడా ఇవన్నీ చేసి హిపోక్రసీ ఇవన్నీ కూడా చేసి మనస్సే కారణం. చేత ఈ సృష్టి అంతా కూడా ఇది విచ్చలవిడిగా తిరుగుతోంది మనస్సు. దాన్ని విలయతాండవం చేస్తోంది అంటాం కదా, అలా విలయతాండవం మొత్తం పూర్తిగా దున్నేస్తుంది అనమాట ఈ సృష్టిని అంతని కూడా. దాని యొక్క ప్రభావాన్ని బాగా పెడుతూ ఉంటుంది. చేత ది వాండరింగ్ ఆఫ్ ది మైండ్ ఇన్ మాయా అన్నదేమో హెడ్డింగ్ అండి. ఇందాక ఖండోబారావు గడేకర్ గురించి కొంచెం చెప్పుకున్నాం. బహుశా నేను తప్పు చెప్పకపోతే రైట్ అని అనుకుంటున్నాను. గుల్మాయి బాబాకి చెప్పులు బాగా అరిగిపోతాయి. ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, బాబా చెప్పులు నీకు బాగా అరిగిపోయి మారుస్తా అని చెప్పి. అక్కర్లే పరాలే ఉంటున్నాయి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తాను. చాలా పట్టుబడుతుంది. బాగా శిథిలావస్థ వచ్చేసి మార్చు బాబా. సరే అని చెప్పి ఇప్పుడు బాధపడలేక సరే తీసుకురా అంటుంది. అప్పుడు గుల్మాయి అమ్మన్ దగ్గర అంతా తిరిగి తెస్తూ ఉంటుంది. మళ్ళీ అది తయారైనవి కుట్టినవి 2-3 జతలు తీసుకొచ్చింది. ఏది కూడా నచ్చలేదు నాకు, ఇది వద్దు అని చెప్పి తిప్పి కొట్టేశారు. అప్పుడు ఆవిడ గుల్మాయి అమ్మన్ దగ్గర రోడ్డు మీద పెడుతుంటే పక్కనే ఖండోబారావు గడేకర్, ఎవరు రామచంద్ర గడేకర్ తండ్రి, అది తెలుసు ఆవిడకి. రామచంద్ర గడేకర్ అప్పుడు మెహరాబాద్ లోనే ఉండేవాడు కాబట్టి ఆయన తండ్రి ఖండోబారావు గడేకర్ అని తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి అతను చెప్పులు కుడుతుంటే, ఇట్లా బాబాకి చెప్పులు తీసుకెళ్ళాను నేను 2-3 కొత్తవి, అవేవి అంగీకరించలేదు, నువ్వు మంచి బాగా కుట్టి పెడతావా అని అడుగుతుంది, తయారు చేసి పెడతావని. నేను తయారు చేస్తానని చెప్పి అతను హార్ట్ అండ్ సోల్ పెట్టి, ఈ సోల్ అంటే 2 అర్థాలు ఇక్కడ. చెప్పుకి అడుగు భాగాన్ని వేసేది SOLE సోల్, ఆత్మ SOUL సోల్. చేత ఆ సోల్ ఉపయోగించాడు, తన యొక్క ఆత్మను కూడా అందులో పెట్టాడు. పుట్టి హార్ట్ అండ్ సోల్ అని అంటుంటారు. తన ఆత్మని, తన హృదయాన్ని అందులో పెట్టి చక్కగా తయారు చేశాడు బ్రహ్మాండమైనవి. అవి ఈయన వచ్చింది తీసుకెళ్ళడానికి. ఎంత అయిందో చెప్పంటే, నేనేం తీసుకోను, నేను రూపాయి కూడా నాకు ఇవ్వద్దు, నాకు ఆయన ప్రేమగా ఆయనకి బహుకరిస్తున్నాననేవి చేత నా దగ్గర, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోనని చెప్పి ఈ గుమ్మ ఎంత చెప్పినా తీసుకోలేదు. డబ్బులు తీసుకోకుండా అవి తీసుకొచ్చింది ఈ గడేకర్, కనోబాయ్ గడేకర్ తీసుకొచ్చి చెప్పులు. అవి బాబా తీసుకొస్తే ఎన్నో జతలు తీసుకొచ్చింది. అవన్నీ నచ్చలేదు. ఇవి చూడగానే చాలా బాగున్నాయి, ఇవి ఎవరు కుట్టారని అడుగుతారు. ఆయన అసలు అవన్నీ అంగీకరించకుండా ఇది ఇన్నర్ వర్క్ విత్ ఖండోబారావు గడేకర్, అంటే రామచంద్ర గడేకర్ తండ్రితోటి ఏం చేసింది ఇన్నర్ వర్క్ అది. అదంతా అంతవరకు కూడా యాక్సెప్ట్ చేయకపోవడం, అసలు నాకు కొత్త చెప్పులే వద్దడం, ఇవన్నీ కూడా అది ఫిక్స్డే. అది ఆయన రాలేదు, ఖండోబారావు గడేకర్ ఇతను వచ్చి దర్శనం చేసుకోలే ఇప్పుడు కాలంలో. తర్వాత చేసుకున్నాడేమో తెలీదు, కానీ అతని ప్రేమ ఈయనకి తెలుసు ఖండోబారావు గడేకర్. ఎందుకంటే ఈ టిఫిన్ లెక్చర్స్ లో రాశారు, ఈజ్ ది బిలవెడ్ ఆఫ్ ది బిలవెడ్ అని. అంటే ఈయనకి కూడా బిరుదు ఇచ్చారు. ఆవిడకి మొదటి బిరుదేమో ఆవిడెవరు మెహరాకి ఇచ్చారు. మెహరా ఇది బిలవెడ్ ఆఫ్ ది బిలవెడ్ అని. మనకి బిలవెడ్ ఎవరు? మెహర్ బాబా. మెహర్ బాబాకే బిలవెడ్. మెహర్ బాబాకి ప్రీతముడు అనమాట. మెహర్ బాబాకి ప్రీతమురాలు ఏమో మెహరా, మెహర్ బాబాకి ప్రియతముడు ఖండోబారావు గడేకర్. చేత అతని ద్వారా పుట్టించుకుని ఆ చెప్పులు తను వేసుకుని ఆ విధంగా అతనికి ఆధ్యాత్మిక ప్రయోజనం అందచేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఇన్నర్ వర్క్ ఎలా ఉంటుందంటే, పోస్ట్ పోన్ చేయడం వద్దన్నాం, ఇవన్నీ నాకు అసలు చెప్పులే వద్దన్నాం, అసలు చెప్పులు కొత్త చెప్పులు
కొనడానికి ఒప్పించడానికి చాలా తలపురాణంతో వచ్చింది. ఆఖరికి ఒప్పించాను. ఒప్పించకపోనే మా అమ్మనగర్లో మంచిగా తీసుకెళ్తే మహానుభావుడికి అవేం కానీ నచ్చలేదు. ఆయన ప్లాన్ అంతా ఇక్కడే కనోబరోజు మీదే. ఆయన సర్వజ్ఞుడు అన్నీ తెలుసు. చేత అతను అంత ప్రేమతోటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బ్రహ్మాండంగా కుట్టించి చెప్పులు ఇవి ఎవరు కుట్టారు, చాలా బాగా కుట్టారు, బాగున్నాయి, ఇవి తీసుకుంటాను. ఎవరు ఏంటంటే కనోబరావు గడేకర్, మన రామచంద్ర గడేకర్ ఇక్కడ ఉంటున్నారు కదా, అప్పుడు కుర్రాడు అతను 21 ఏళ్ళే అతనికి. వాళ్ళ నాన్నే ఇతను అని చెప్తారు. అలాగా చాలా బాగా కుట్టాడు, బాగున్నాయని చెప్పండి అని చెప్పి అది తీసుకుని యాక్సెప్ట్ చేస్తారు. జాతి ఇక్కడ కనోబరావు రామచంద్ర గడేకర్ మాట వచ్చింది కాబట్టి కనోబరావు గడేకర్ మాట కూడా వచ్చింది కాబట్టి ఆ కనోబరావు గడేకర్ చెప్పులు బాబా యాక్సెప్ట్ చేయడం అనే స్టోరీ కూడా సందర్భోచితంగా మీతో ఈవేళ షేర్ చేసుకున్నాను. ఇక మెయిన్ డిస్కోర్స్ రేపు బహుశా 1 డేలో అయిపోవచ్చు. ఈవేళ వేరే ఉపోద్ఘాతాలు ఎక్కువ చెప్పడం వల్ల అది ఈవేళ డిస్కోర్స్ స్టార్ట్ చేయలేకపోయాను. ఎందుకైతే 5th జూన్ 1926 నాడు ఈ మనస్సు అనేది శుభ్రంగా సృష్టి అంతా ఎలా అయితే సచ్చాడుతూ ఉంటుందో దాని విశేషాలు, దాని బారి నుండి మనం ఎలా బయటపడగల ఉన్నది సూచనలు కూడా బాబా ఇందులో డిస్కస్లో ఇచ్చారు. రేపు థర్స్డే మీకు స్టార్ట్ చేస్తానండి. క్షమించాలి, కొంచెం టైం ఉండగానే నేను వదిలేస్తాను ఈరోజు. ఎందుకంటే అది సగం చెప్పడానికి ఉండదు, ఆ టెంపో బాగుండదు. చేత సగం చెప్పి 2 వాక్యాలు చెప్పి మళ్ళీ ఇంకో దాంట్లోకి ఇష్టం లేదని చేత సత్యవారి చేత పాటలు పాడించుకోండి. ఈవేళ థర్స్డే నాడు ఈ డిస్కోర్స్ స్టార్ట్ చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై.